ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఉన్నటువంటి ప్రధానమైన కాకినాడ జిల్లాలో ప్రతిపాడు కానవచ్చు, పిఠాపురం కానవచ్చు, జగ్గంపేట కానవచ్చు పూర్తిగా కొత్త ఇన్ఛార్జీలను ప్రకటించింది వైసీపీ అధిష్టానం. అయితే వంగా గీతా విశ్వనాథ్ పేరు ముందు నుంచి వినిపిస్తుంది, పిఠాపురం నుంచి పోటీ చేయాలనేది. ప్రస్తుతం వంగా గీతా విశ్వనాథ్ మనతో ఉన్నారు. మీరు ఎంపీ నుంచి ఎమ్మెల్యేగా పిఠాపురం నియోజకవర్గానికి ఖరారైంది. అంటే ఏ రకంగా అంటే ఇప్పటికీ అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే కాదని మీకు కేటాయించారు, గెలుపు దిశగా ఏ రకంగా వెళ్ళబోతున్నారు? ముఖ్యంగా నాకు మళ్ళీ ప్రజాసేవలో ఎమ్మెల్యేగా ఇన్ఛార్జ్గా ముందు సర్వీసెస్ పార్టీ నుంచి ఒక ఇన్ఛార్జ్గా నాకు అక్కడ ఇవ్వడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారికి అదేవిధంగా టీం అందరికీ కూడా హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎవరైనా రాజకీయ నాయకులకి ప్రజా జీవితంలో ప్రజలతో సత్సంబంధాలు నెలకొల్పే విధంగా ఉండడం అనేది అదృష్టంగా నేను భావిస్తాను. అదేవిధంగా పార్టీ ఇచ్చిన నమ్మకాన్ని, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన అవకాశాన్ని తప్పకుండా సద్వినియోగం చేసుకోవడానికి ముఖ్యంగా మాకు కార్యకర్తలు, నాయకులు, పార్టీకి ఎవరైతే గ్రామ స్థాయి నుంచి వార్డు స్థాయి నుంచి స్థానికంగా ఎవరైతే చేశారో వాళ్ళందరినీ కలుపుకెళ్ళుకోవడం అనేది ముఖ్యమైన విషయం. ఎందుకంటే ప్రజల్లోకి వెళ్లే ముందు పార్టీ పరంగా సంస్థాగతంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనకి చాలా ముఖ్యం. కాబట్టి వారందరినీ కలుపుకొని స్థానికంగా అక్కడుండే నాయకులందరినీ కలుపుకొని వెళ్ళాలనేది మా ఉద్దేశం. అంటే నిన్ననే అనౌన్స్ చేశారు కాబట్టి మాకు మళ్ళీ పార్టీ నుంచి మీటింగ్ ఉంటుంది, డైరెక్షన్స్ ఇస్తారు, వాళ్ళు చెప్తారు ఎట్లా చేయాలి, ఏం చేయాలనేది చెప్తారు. మీరు ఎమ్మెల్యేగా ప్రజారాజ్యం నుంచి గెలిచారు, అదే నియోజకవర్గానికి మరోసారి వెళ్ళబోతున్నారు. అంటే మీ కేడర్ అలానే ఉందా? మీ పాత కేడర్ కానివచ్చు, బలం కానివచ్చు, కేడర్ అలానే ఉందా? లేదంటే ఇప్పటి నుంచి మళ్ళీ గతంలో ఉన్నటువంటి వైసీపీ ఎమ్మెల్యే కాబట్టి వైసీపీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు కేడర్ మీ వైపు వచ్చే అవకాశం ఉందా, మీకు సపోర్ట్ చేసి? అంటే ఇప్పుడు నాకు మళ్ళీ పిఠాపురం మళ్ళీ చేసే అవకాశం రావటం నా అదృష్టం. ఎందుకంటే గతంలో చిరంజీవి గారు నాకు ఒక అవకాశం ఇవ్వటం జరిగింది అక్కడ శాసనసభ్యురాలుగా అవ్వటానికి. ప్రజలందరూ కూడా కార్యకర్తలు, నాయకులు, అప్పుడుండే యూత్ కానీ, చిరంజీవి గారి యొక్క ఫ్యాన్స్ కానీ మొత్తం అందరూ కూడా నన్ను ఒక ఆడపడుచుగా చూశారు. ప్రజలందరూ నిజంగా క్యాడర్ అంతా నన్ను ఒక అక్కలాగా చూశారు. అలాగే ప్రజలందరూ కూడా నాకు ఆడపడుచుగానే చూసి అంత పోటాపోటీలో కూడా హోరాహోరీలో కూడా నన్ను గెలిపించడం జరిగింది. అలాగే మళ్ళీ చేసే అవకాశం రావడం అనేది నిజంగా నా అదృష్టం. ఇంకా ఇప్పుడు మీరు అన్నారు పెండెం దొరబాబు గారు, మేమంతా ఒకటే పార్టీ. అవకాశాలు ఒక్కొక్కసారి మారుతూ ఉంటాయి. పార్టీ మేమందరం ఒకటే. ప్రజారాజ్యం నుంచి ఉన్న వాళ్ళు అందరూ ఉన్నారు, అట్లాగే ఇప్పుడు వైసీపీకి ఉన్న వాళ్ళు ఉన్నారు. మేమంతా కలిసి వెళ్తారు. ఒకవేళ నియోజకవర్గంలో ఇంకా పార్టీ మారే యోచనలు వినిపిస్తుంది వినికిడి, కానీ ఆయన వైసీపీలోనే ఉన్నారు. ఒకవేళ నియోజకవర్గంలో ఆయనతో కలిసి వెళ్తారు? ఖచ్చితంగా, తప్పకుండా. సోదరులు దొరబాబు గారి సహకారం తప్పకుండా ఉండాలి. వారి సహకారం తీసుకుని, వారి తోడ్పాటు తీసుకుని అందరం కలిసే ఇప్పుడు అంటే పనిచేసే అవకాశాలు రేపు పొద్దున ఆయనకి ఇంకొక మంచి అవకాశం వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు ముందే చెప్పడం జరిగింది, ఇప్పటికి ఎవరికైతే మార్పులు అని అనుకుంటున్నామో వాళ్ళని వదిలిపెట్టేదారు, వాళ్ళు నాతోనే ఉంటారు, నేను తప్పకుండా వాళ్ళకి గౌరవంగా చూసుకుంటానని చెప్పి రాష్ట్రంలో జరిగింది. ఒకటే ఆయన ఆలోచన, మహిళలకి అవకాశాలు ఇవ్వాలి, వెనుకబడిన వర్గాలకు అవకాశాలు ఇవ్వాలి. అలాగే స్థానికంగా కొన్ని పరిస్థితుల దృష్ట్యా కొన్ని మార్పులు చేర్పులు జరిగితే అంత మాత్రాన్ని మిమ్మల్ని పక్కన పెట్టి కొంతమంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు అలిగారు. అంటే ఇప్పుడు జగన్పేట చంటిబాబు కానివచ్చు, లేదంటే ఇప్పుడు నా దొరబాబు కానివచ్చు, ప్రతిపాడు కూడా వరపుల సుబ్బారావుకి ఇచ్చారు, అక్కడ ఉన్నటువంటి ఆయన కాదు. సో అంటే ఈ అలకలు సహజం అంటారా? ఏ రకంగా చూడొచ్చు? ఎందుకంటే ఎంపీలుగా ఉన్న వాళ్ళని ఎమ్మెల్యే కింద ఇచ్చారు. అటు రాజమండ్రి ఎంపీ భరత్ని కానివచ్చు, మిమ్మల్ని కానివచ్చు, పార్లమెంట్ స్థాయిలో ఉన్న వాళ్ళని ఎమ్మెల్యేగా ఇస్తారు. కొంతమంది ఎమ్మెల్యేగా ఉన్న వాళ్ళని ఎంపీకి వెళ్ళాలనే ఆలోచనలో అధిష్టానం ఆలోచన, అంటే ఏ రకంగా ఏ స్ట్రాటజీలో చూడొచ్చు? మాకు ఇప్పటి వరకు ఇంచుమించుగా తలారి రంగయ్య గారు, నేను, అరకు పార్లమెంట్ సభ్యురాలు, అదేవిధంగా భరత్ గారు, మేమందరం ఎంపీలుగా ఉన్నాం. ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీలుగా ఉన్న వాళ్ళకి మాకు అక్కడ అవకాశాలు ఇవ్వటం జరిగింది. అట్లాగే మరి తప్పకుండా అలకలు అనేవి, అలక అంటే ఎవరికైనా సహజం, అది ఎవరికైనా, అందరికీ కూడా ఎవరికైనా అవకాశం అనేది ఆనందాన్ని కలిగిస్తుంది. అలక వస్తుంది తప్పకుండా, అదేం కాదు. అయినా కూడా పార్టీ పెద్దలు మాట్లాడతారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే మాట్లాడున్నారు, మళ్ళీ మాట్లాడతారు. స్థానికంగా మేము కోఆర్డినేట్ చేసుకుంటాం, సమన్వయం చేసుకుంటాం. తప్పకుండా అందరూ కూడా ఇక్కడ వ్యక్తిగతంగా నన్ను పెట్టచ్చు, ఎవరినరు 175 నియోజకవర్గాల్లో జగన్మోహన్ రెడ్డి గారితో సహా మేమందరం కూడా క్యాండిడేట్స్. బట్ మేమంతా కలిసి సమన్వయంగా పనిచేసి పార్టీ నెగ్గాలి. సర్వేల విషయంలో మీ నిర్ణయం ఏంటంటే, సర్వేలు కరెక్ట్ కాదనేది సిట్టింగ్ ఎమ్మెల్యేలు చెప్తున్నారు. సర్వేల ఆధారంగా ఎలా చేస్తారు? ఇప్పుడు వంగాగీత ఉంటే నియోజకవర్గంలో వంగాగీత ప్రజల్లో ఉంటుంది, కానీ సర్వేలు కరెక్ట్ కాదనేది ఇప్పుడు సీటు రావడం వాళ్ళటువంటి వాళ్ళ అభిప్రాయం. దాన్ని మీరు ఎలా? అంటే చర్చలు చాలా విధంగా జరుగుతాయి, కామెంట్స్ చాలా వస్తాయి. ఏదైనా సరే సర్వేయా లేకపోతే ఇంకొకట ఫీడ్బ్యాక్ ఎప్పుడు కూడా
ఫీడ్బ్యాక్ అనేది చాలా ఇంపార్టెంట్. మా పార్టీకే అని కాదు, ఏ పార్టీకైనా సరే, ఏ క్యాండిడేట్స్ అయినా. ఇప్పుడు మన అపోజిషన్ పార్టీస్ ఇప్పుడు చూసుకున్నట్లయితే ప్రధానంగా తెలుగుదేశం కానీ జనసేన కానీ ఇవన్నీ చూసుకున్నట్లయితే అసలు డిసెంబర్ లోపే వాళ్ళ క్యాండిడేట్స్ అందరూ నిర్ణయించేస్తారని ఒక టాక్ వచ్చింది. బట్ వాళ్ళు కూడా చర్చించుకుని ఎవరైనా అంతే విన్నింగ్ క్యాండిడేట్ కోసం చూసుకుంటారు, లేదంటే ఎవరైతే అందరినీ సమన్వయంగా చేసుకోగలగారో చూసుకుంటారు. పార్టీ దగ్గర ఒక రిపోర్ట్ ఉంటుంది, ఆ రిపోర్ట్ ప్రకారం చేయటం జరుగుతుంది. కాబట్టి నా ఉద్దేశం ఏంటంటే సోదరులు దొరబాబు గారితో సహా మేము అందరూ సమన్వయంగా కలిసే ముందుకు వెళ్తాం. వైఎస్ఆర్సీపీ పార్టీని గెలిపించడానికి, అదేవిధంగా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని మరొక్కసారి చేయడానికి మా అందరం కృషి చేస్తాం. మేమివ్వం, ప్రజలు ఇస్తారు, ఖచ్చితంగా ప్రజలే ఇస్తారు. మాకెవ్వరు మేమేమి ఇదేమి ఏదో ఆటో పొలిటికల్ స్పోర్ట్స్ బరి కాదు. ఇది ప్రజల మద్దతు, ప్రజల యొక్క ఆశీర్వాదం పొందడం అనేది ముఖ్యం. ఖచ్చితంగా ప్రజలు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నారనేది మా సంపూర్ణ విశ్వాసం. గతంలో మొదటగా అంటే యువకులకు ఎక్కువ అవకాశం ఇచ్చారు, మొదటి దఫాలో కొంతమందికి యంగ్ అండ్ డైనమిక్ ఇచ్చారు. ఇప్పుడు సీనియారిటీని దృష్టిలో పెట్టుకుని మీలాంటి వాళ్ళకి మళ్ళీ ఎమ్మెల్యేకి ఉంటాయి అంటే ఏ రకంగా చూడొచ్చు? సీనియారిటీని పరిధిలోకి తీసుకున్నారు అనుకోవచ్చు. తప్పకుండా అన్నీ మీరు చూశారు కదా, నిన్న ప్రకటించిన మన ఈస్ట్ గోదావరి చూసుకుంటే 3 బీసీ సామాజికంగా బీసీస్కి ఇచ్చారు, 3 కాపులకి ఇచ్చారు. అలాగే ఎస్సీ మా జిల్లా పరిషత్ చైర్మన్, ఇప్పుడు జిల్లా పరిషత్ చైర్మన్ 3 పోటీలో ఉన్నాం. ఇంకొక విషయం, 1 నేను, 2 చెల్లిపోయిన వేణుగోపాల్ గారు, 3 వెప్పర్తి వేణుగోపాల్ గారు. మేము 3 ఈ అరెస్ట్వెల్ ఈస్ట్ గోదావరి డిస్టిక్లో 3 చైర్మన్లు మళ్ళీ ఎమ్మెల్యేలుగా పోటీ చేస్తున్నాం. కాబట్టి తప్పకుండా రాబోయే కాలంలో ముందుకి ఎన్నికల ప్రచారంలో ముందుకెళ్లే దాంట్లో మాత్రం తప్పకుండా ప్రజల మద్దతు, సంపూర్ణంగా ప్రజల విశ్వాసాన్ని, నమ్మకాన్ని గెలుపొంది మేము విజయం చేకూరుస్తామని మాకు నమ్మకం వస్తుంది. జగన్ అవకాశం ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా పిఠాపురంలో నేను గెలిచి తీరుతాననేది ఎంపీ వంగా గీత చెప్తున్నారు. అయితే అక్కడ ఉన్నటువంటి పెండెం దొరబాబుకి టికెట్ రాలేదని అంటే కొంచెం ఇదిగా ఉండొచ్చు, కానీ ఆయనతో కలుపుకునే దొరబాబుతో కలిసి నేను నియోజకవర్గంలో ఒక క్యాడర్ని బలంగా తయారు చేసి వైఎస్ఆర్సీపీ జెండా ఎగరవేసే బాధ్యత నాదని చెప్తారు. అయితే సీనియారిటీని బట్టి జగన్ సర్వేలను బట్టి సీట్లు కేటాయించారు, చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే నేను జడ్పీ చైర్మన్గా చేశాను, పి గన్నవరం సంబంధించిన వేణుగోపాల్ కూడా జడ్పీ చైర్మన్గా చేశారు, అలాగే ఏదైతే చెల్లిపోయిన వేణు కూడా జడ్పీ చైర్మన్ చేశారు. 3 జడ్పీ చైర్మన్లకి ఎమ్మెల్యేలుగా అవకాశం ఇవ్వడం ఒక వరంగా భావిస్తున్నాను అనేది వంగా గీత చెప్తున్నారు.